బజరంగ దళ్ అఖిల భారతీయ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సేవా సప్తాహం బజరంగ దళ్ ఆధ్వర్యంలో వృక్షారోహణ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్థానిక శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో బజరంగ దళ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బజరంగ దళ్ పెద్దపల్లి జిల్లా సంయోజక్ ముష్కే సంపత్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సేవా సప్తాహం పేరుతో వృక్షారోహణ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం బజరంగ దళ్ నిర్వహిస్తోందని, అందులో భాగంగా ఈ రోజున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ధర్మరక్షణలో భాగంగా ప్రకృతిని కాపాడుకునే పని కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగలో భాగమని, దేవతలని ధర్మ గ్రంథాలు కాపాడుకున్నట్లే ఈ ప్రకృతిని కాపాడు కోసం ప్రతి కార్యకర్త పనిచేస్తారని, చెట్టుని పుట్టని సృష్టిలోని పంచభూతాలని దేవతలుగా భావించే హిందూ సమాజం ప్రకృతిని కాపాడే కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. రోజురోజుకి పెరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూ సహజ సిద్ధమైన జీవన విధానానికి హిందూ సమాజం ముందుండాలని, అలాంటి కార్యక్రమాలు చేయాలని, అందుకే చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని, సేవా సురక్ష సంస్కారాన్ని నినాదాన్ని ప్రతి కార్యకర్త పాటిస్తూ ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రతి బజరంగ దళ్ కార్యకర్త 3 మొక్కలు నాటాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బజరంగ దళ్ జిల్లా సంయోజక్ ముష్కే సంపత్ యాదవ్, విశ్వ హిందూ పరిషత్ అడిగొప్పుల రాజు, నగర సహాయ కార్యదర్శి మునిగాల సంపత్, బండ రాజేశం, మేడగోని అరవింద్, మద్దెల శ్రీనివాస్, బాలు వినయ్, శివకిరణ్, నరేష్, లక్ష్మణ్ సాయి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. దేశవ్యాప్తంగా కూడా బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సేవా సప్తాహం ఏదైతే వర్షాకాలం మొదలయ్యే ఈ ప్రారంభం సమయంలో దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ సంవత్సరం వృక్షాలు నాటాలని దేశమంతా కూడా వృక్షాలు నాటుతూ ప్రకృతిని పెంచే విధంగా, వృక్షాలను పెంచే విధంగా కార్యక్రమం తీసుకోవాలని దేశవ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజున గోదావరిఖని రామాలయం ప్రాంగణంలో వృక్షాలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హిందూ సమాజానికి బజరంగ దళ్ పిలుపునిస్తుంది. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో మొక్కలు నాటడం ద్వారా మనమందరం కూడా మన ప్రకృతిని కాపాడుకోవడం కోసం, అలాగే ఏదైతే మన యొక్క హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి మన కుటుంబాన్ని ఎలాగైతే పెంపొందించుకుంటామో అదేవిధంగా సమాజంలోని మొక్కలను నాటుతూ ప్రకృతిని పెంపొందించే విధంగా పాటుపడాలని హిందూ సమాజం ప్రపంచానికి పిలుపునిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజున సేవా సప్తాహంలో భాగంగా సేవా కార్యక్రమాలు బజరంగ దళ్ చేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటుతూ ప్రకృతికి సహకరించాలని, ప్రకృతిలో వనాలను పెంచాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పిలుపునిస్తుంది.